పదాలసి చెప్తుంది. దానమధ్యయనం యజ్ఞో బ్రాహ్మణస్య త్రిదోదితః ధర్మో నాన్యశ్చ చతుర్థోసి కర్మస్తస్యా పదం వినా యజనాధ్యాపనే శుద్ధస్తదా పుత్ర ప్రతిగ్రహ ఏతమచ్చక్రమాఖ్యాతం తృతయంచాస్య జీవికా. 4 వర్ణములు ఏర్పాటు చేశారు. 4 వర్ణములు ఏ వర్ణం వారు ఏ పని చెయ్యాలి, ఏ పని చేస్తే సమాజానికి మేలు కలుగుతుంది అని పరమాత్మ ఏర్పాటు చేసి చాతుర్వర్ణం మయా సృష్ట్యం గుణకర్మ విభాగశః అని చెప్పారు. అయ్యా మేం చేయొద్దా అంటే ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా ఏ పనైనా చేయొచ్చు, కానీ ఆ యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత లేకుంటే ఆ పని చేయడం కష్టం. యోగ్యత అంటే ఏమిటి? అన్నిట్లలో యోగ్యత అనేటువంటి చూస్తున్నారు, కానీ ధర్మం దగ్గరికి వచ్చే వరకు, దైవం దగ్గరికి వచ్చే వరకు యోగ్యత చూడడం లేదు. నష్టం ఇది. ఒక గృహ నిర్మాణం చేయాలి అనుకుంటే దానికి సంబంధించి ఆ విజ్ఞానాన్ని అధ్యయనం చేసిన ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి ప్లాన్ తీసుకుంటాం, అవునా? ఆ ప్లాన్ను తీసుకుపోయి వాస్తుశాస్త్రం చదువుకున్న వాడితోని చూయిస్తాం. ఆ ప్లాన్ తీసుకుపోయి తాపీ మేస్త్రికి ఇస్తే ఆయన ఆ ప్రకారంగా మనకు ఇల్లు నిర్మాణం చేసి ఇస్తాడు. అంటే ఒక ఇల్లు నిర్మాణం కాక ముందే మొదలు ప్లాను, ఆ తర్వాత వాస్తు సరిచేయడం, ఆ తర్వాత తాపీ మేస్త్రిని మాట్లాడడం. ఇవి 3 అయితే కానీ ఇంటికి ముందరికి పోము. మరి ఎవరిది పడితే వానికి ఆ పని చేయడానికి ఇస్తామా? ఇయ్యాము. ఎందుకు ఇయ్యాము? ఇల్లు చెడిపోతుంది కనుక. అట్లాగే ఒక నాపకుడు, ఒక మంగళ ఆయన దగ్గరికి మనం నెత్తి ఆయన దగ్గర పెడితే వంకర తొంకర కట్ చేస్తే ఏం చేస్తాం చెప్పండి? ఆయన 2 తిట్టి నెత్తి వీలు కాదంటే గుండు కొట్టించుకొని వస్తాం. మళ్ళా వాళ్ళ దగ్గరికి పోం. ఒక టైలర్ ఒక సెట్ కుట్టించుకునేటప్పుడు ఓ చేయి కొంచెం పొడుగు పెట్టిండు, అప్పుడు ఏం చేస్తాం మనం? తొడుక్కుంటాం. అయితే కొద్దిగానే కదా, కొద్దిగా వంకరం తొడుక్కో, ఏమవుతుంది? తొడుక్కోరెవరు. అక్కడన్నిటికీ ప్రమాణాలు కావాలి, ఎక్కడైనా ప్రమాణం కావాలి, అవునా? ఒప్పుకుంటామా? ఏదైనా వస్తువు కొంటున్నాం అనుకో, మీటర్ ఉందా అంటే మీటర్ తక్కువ ఉండాలి, మీటర్కి తక్కువ ఉంటే ఒప్పుకోం. కిలో ఉండాలి, కిలోకి ఒక 2 గ్రాములు తక్కువ ఉంటే ఒప్పుకుంటారా ఎవరన్నా? నేను ఒప్పుకుంటా అని చెప్పండి ఎవడన్నా. కూరగాయలు కొంటే మన దిక్కే మొగ్గు ఉండాలి కానీ సమానం ఉండకూడదు. ఇవన్నీ మనం అనుకునేటువంటి యొక్క లక్షణాలు. మరి దైవం దగ్గరికి, ధర్మం దగ్గరికి వస్తే ఎట్లయితే మరి అంటున్నా లేదా? మనమే అంటున్నాం. దేవుడే కదా, ఆయన మాట్లాడాడు కదా, ఆయనేమనడు కదా అని అనుకుంటున్నాం. అందుకే సిద్ధించవు. అందుకే మన కర్మలు, మన భక్తి, మన జపాలు ఎందుకు సిద్ధించవంటే చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, భాండ శుద్ధి లేని పాకమేల. గిన్నె శుభ్రంగా లేనటువంటి ఆహారం వండడం కానీ, చిత్తశుద్ధి లేకుండా చేసే పూజలు కానీ ఫలించవు. అందుకోసమే ఇక్కడ ధర్మాలను కొన్ని చెప్తున్నారు. నువ్వు ఆ పని చేయంటే ఆ పని వాడు పట్టుకొని ఏడుస్తాడు, అది మనకు ఉపయోగపడుతుంది. సమాజంలో ప్రతివాణితో సమాజానికి ఉపయోగం ఉంది, అది మనం మర్చిపోవద్దు. ప్రతి వాళ్ళతో, తాపీ మేస్త్రితో ఉపయోగం ఉంది, కంకర కొట్టేవాడితో ఉపయోగం ఉంది, కత్తి పట్టుకొని కత్తిరించేవాడితో ఉపయోగం ఉంది, బట్టలు నేసేవాడితో ఉపయోగం ఉంది. ఉందా లేదా?
మనకు అవసరం కదా. మరి అన్నీ ఒక్కడే చేయగలుగుతాడా? మరి అందరూ చేయగలుగుతారా? చేయలేరు. కనుక ఇక్కడ ఏం చేశారంటే ఎవరు ఏ పని చేస్తే ఆ పైరుగా పెట్టారు. అందరూ డాక్టర్లు కాగలుగుతారా? ఏమన్నది డాక్టర్ కత్తి పట్టి ఇట్లా కడుపు తీరిండు అంటే మనం తీరగలుగుతామా? అట్లాగే ఇక్కడ చెప్పింది దానమధ్యయనం యజ్ఞం బ్రాహ్మణస్య త్రితోధిత. బ్రాహ్మడు ఏం చెయ్యాలి అంటే 3 పనులు చేయాలి. ఏమిటి? దానం ఇవ్వాలి. ఎప్పుడు అంటే బ్రాహ్మణులు దానం తీసుకునే చూసిండ్రు కానీ ఇచ్చుడు మీరు చూడలే కదా. చూస్తే ఇచ్చుడు బాగానే ఉంటుంది. బ్రాహ్మణుడు ఏ విధంగా తీసుకుంటాడో అంతకంటే ఎక్కువనే ఇచ్చుడు ఉంటుంది కానీ తక్కువ ఇచ్చుడు ఉండదు. దానం ఇస్తాడు. తర్వాత అధ్యయనం, వేదములు, శాస్త్రములు, పురాణములు అధ్యయనం చేయాలి, నేర్చుకోవాలి. యజ్ఞం, ఎవరైనా యజ్ఞం చేస్తాం అంటే వాళ్ళతో చేయించాలి. కర్మలు 3: దానం, అధ్యయనం, యజ్ఞం. ఈ 3 చేసిన తర్వాత మరి జీవనాధారం ఎట్లా అంటే అధ్యాపనం, ప్రతిగ్రహణం, యజ్ఞం అనేది జీవనాధారంగా చెప్పబడ్డది. ఏమిటి జీవనాధారం చేయాలంటే ఇందరికి విద్యాభ్యాసం చేయాలి, విద్య ఇద్దరికి చెప్పాలి. తను గురువై తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ విద్య చెప్పాలి. విద్య చెప్పితే విద్య నేర్చుకున్నటువంటి వాడు గురుదక్షిణ ఇస్తాడు. ఆ గురుదక్షిణతో వాడి కుటుంబాన్ని పోషించుకోవాలి. అట్లా తర్వాత ప్రతిగ్రహం, ఎవరైనా దానం ఇస్తారు. అప్పుడప్పుడు వాళ్ళకు అవసరం ఉండో ప్రేమతోనో కొన్ని కార్యాలలోనో దానాలు ఇస్తారు. ఆ ఇచ్చిన దానాన్ని తీసుకొనవాలి. ఇది బ్రాహ్మణి యొక్క విధి. నిత్యం తను మంత్రము, సంధ్యావందనము, యజ్ఞము, బ్రహ్మయజ్ఞము, దేవతార్చన, వాణి యొక్క జప హోమాలన్నీ విధిగా చేయాలి. ఇవి బ్రాహ్మణ జాతికి జీవనాధారాలు. అందుకే మనం ఏం చేస్తాం? ఎవరైనా పెద్దలు బ్రాహ్మణులు కనబడగానే నమస్కారం చేస్తాం. ఎందుకు చేయాలి? బ్రాహ్మణులకు నమస్కారం ఎందుకు చేయాలి? వాళ్ళు వేదాధ్యయనం చేస్తే మనం ఎందుకు నమస్కారం చేయాలి? పెద్దవాళ్ళైతే ఎందుకు నమస్కారం చేయాలి? కాదు, మన కోసం లోకాన్ని సంరక్షణం కోసం, లోకక్షేమం కోసం వాళ్ళు సంధ్యావందనం చేస్తారు. బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తే బ్రాహ్మణికి ఏమైనా పుణ్యం వస్తుందా? ఏం పుణ్యం రాదు. సంధ్యావందనం చేసినందువల్ల బ్రాహ్మణికి ఏ పుణ్యం రాదు. చేయకుంటే పాపం వస్తుంది, చేయకుంటే పాపం వస్తుంది. మరి సంధ్యావందనం ఎందుకోసం చేయాలి వీడు అంటే లోకోపకారాని కోసం చేయాలి. బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసేది ఎందుకు? లోకానికి ఉపకారం కోసం. లోక ఉపకారం కోసం వాళ్ళు సంధ్యావందనాన్ని, గాయత్రి జపాదులు చేస్తున్నారు గనక, మన కోసం వాళ్ళు అనుష్ఠానం చేస్తున్నారు గనక మనం దండం పెట్టాలి, లేకుంటే అవసరం లేదు. బ్రాహ్మణికి కాదు కదా, చేయకపోతే కాదు కదా, బ్రాహ్మడే కాదు కదా, నువ్వు దండం పెట్టేందుకు? ఇంజనీరింగ్ చదువుకున్నవాడు ఇంజనీరు ప్రాక్టీస్ బంద్ పెట్టిండు, ఎవడు పోతాడు వాడి దగ్గరికి? ఒక డాక్టర్ కొన్ని రోజులు చేసిండు, చేస్తులేడు, ఇప్పుడు ఎవడన్నా పోతాడా? అంతే. చేస్తే నువ్వు, చేయకుంటే కాదు. చేస్తే బ్రాహ్మణువి, చేయకుంటే కాదు, అంతే కదా. ఆ వృత్తిలో ఉంటే ఆ పని చేస్తే నువ్వు ఇది చేయలేదు, నువ్వు చేయకుంటే ఇది కాదు, అంతే, సింపుల్. దానిలో పెద్దగా విమర్శించి తర్కం చేయవలసిన అవసరం లేదు. సంధ్యావందనం చేయని వాడు బ్రాహ్మణుడు కాదు. ఇక మిగతా జపాలు, అభిషేకాలు, పూజలు, అర్చనలు, వాణి అనుష్ఠానాలు అవి నెక్స్ట్. ఒక సంధ్యావందనం ఎంతసేపు అవుతుంది? 10 నిమిషాల్లో అయిపోతుంది.
3 సంధ్యావందనాలు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కలిస్తే 30 నిమిషాలు కూడా పట్టదు. 20 నిమిషాల్లో 3 సంధ్యావందనాలు చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పటికప్పుడు చేయాలి. రాత్రి భోజనం కూడా పొద్దున్నే తింటా అంటే కుదరదు. కుదురుతుందా? పొద్దున టిఫిన్ చేసేటప్పుడే లంచ్ కూడా అయిపోతుంది అంటే కుదరదు. అందుకే దేని దానికి ఉండాలి. ఈ 3 బ్రాహ్మణ ధర్మాలు. ఇక దానమధ్యయనం యజనా శుద్ధదా పుత్ర ప్రతిగ్రహ ఏతమ్యకామ్యాఖ్యాతం త్రయత్యాస్య జీవితా దానమధ్యయనం యజ్ఞ క్షత్రియస్య వయం త్రిధా ధర్మప్రోక్తక్షితే రక్షా శాస్త్రజీవశ్చ జీవికా. ఇక క్షత్రియులు ఏం చేయాలి అంటే దానం చేయాలి. క్షత్రియులు దానం, తర్వాత అధ్యయనం, వేదం చదువుకోవాలి, తర్వాత యజ్ఞం చెయ్యాలి. ఈ 3 క్షత్రియ ధర్మాలు. చదువుకోవాలి, దానం చేయాలి, యజ్ఞం చేయాలి. ఇంకా మళ్ళీ ఏం చేయాలి? వీడు ధర్మ పరిపాలన చెయ్యాలి, ధర్మ రక్షణ చెయ్యాలి. క్షత్రియుడైన వాడు ఎక్కడ అధర్మం జరిగినా కూడా క్షమించకూడదు. అధర్మం జరిగితే క్షత్రియుడు క్షమించకూడదు, అధర్మాన్ని నిర్మూలించాలి. ధర్మరక్షణకై తన ప్రాణాలను విడిచిపెట్టాలి. అంతే. ఎందుకు? ధర్మరక్షణ కోసం ప్రాణములను విడిచిపెట్టుట అనేది క్షత్రియుని యొక్క ధర్మం. ఒక విచిత్రం చూడండి. క్షత్రియులకు ఈ యుద్ధ విద్యలు, అస్త్ర విద్యలు ఎవరు నేర్పిండ్రు? ఎవరు నేర్పిండ్రు? ఆచార్యులు ఎవరు? బ్రాహ్మలు. ద్రోణుడు కానీ, రామచంద్రుడి గురువు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అంతా బ్రాహ్మలే. అస్త్ర విద్యలన్నీ వాళ్ళకి ఎవరు నేర్పిండ్రు? బ్రాహ్మలే నేర్పిండ్రు. వాళ్ళు ప్రయోగించిండ్రా? వాళ్ళు ప్రయోగాలు చేయలే. అని మేము చేయకూడదు. ఎవరు చేయాలి? వాళ్ళే చేయాలి. ఏమన్నా వీనికి ఏమైనా అవసరం వచ్చినప్పుడు క్షత్రియుల దగ్గరికి పోయి వాళ్లతో యుద్ధం చేయించి వాళ్లతో అణచివేయించిన కానీ వీళ్ళు స్వయంగా వెళ్ళలే. ఎందుకు? ఇది వీళ్ళ ధర్మం కాదు. అందుకే మహాభారతంలో ద్రోణుడు ధనుస్సు పట్టుకొని వస్తే వీడు బ్రాహ్మడు కాదంటాడు దృష్టద్యుమ్నుడు. బ్రాహ్మడైన వాడు యుద్ధం చేస్తాడా? యుద్ధం చేస్తే బ్రాహ్మడు కాదు, నువ్వు కాదు. బ్రాహ్మణ జాతికి నీ బ్రహ్మహత్యని చంపితే కూడా బ్రహ్మహత్య కాదు. ఎందుకంటే నువ్వు బ్రాహ్మణుడు కాదు. యుద్ధం ఎందుకు చేస్తున్నావు? ఏమైనా బ్రాహ్మణులు యుద్ధం చేసిందా? చేయలే కనుక నువ్వు కాదంటాడు ఒక దగ్గర మహాభారతంలో. అట్లాగే ఇక వైశ్యునికి 3 ధర్మాలు ఉన్నాయి. ఏమిటివి? వాణిజ్యం పశుపాల్యశ్చ కృషిశ్చైవాస్య జీవికా. వైశ్యుడు దానం చేయాలి, వేదం చదువుకోవాలి, ఇక వాణిజ్యం అంటే వ్యాపారం, పశుపోషణ, తర్వాత వ్యవసాయం. కృషిగో రక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావసు. వైశ్యుల యొక్క కర్మలేమిటివి? వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారం. ఈ 3 చేసేవాళ్ళంతా వైశ్యులే అని అర్థం. ఇప్పుడెవరు? వ్యవసాయం చేసేటువంటి ఒక రైతు కుటుంబాలంతా వైశ్యులే. వీళ్ళంతా ఏం చేసినారు? ఆచారాలను బంధుపెట్టి అనాచారాల పాలై తిని తాగి చెడిపోయినారు. ఇక రెండవది పశుపోషణ చేసేటువంటి యొక్క గొల్లవాళ్ళు. కృష్ణుడు మావాడు అంటారు. భాగవతంలో చూస్తే కృష్ణుడు పెరిగినటువంటి యొక్క నందరాజు వైశ్యుడు. వైశ్యుడు అంటే వైశ్య జాతిలో చెంది పశుపోషణను వృత్తిగా తీసుకున్నవాడు. వాడు వైశ్యుడు. అందుకే వాళ్ళకు ఉపనయనం ఉంది. అంటే ఈ ఇప్పుడు చెప్పేటువంటి యొక్క గొల్లవాళ్ళంతా నీతి నియమాలుగా ఉండి పశుపోషణ, గోవులను పేసేవాళ్ళు. గోవులను మేసి గొల్లలైనారు. గొల్లరను కాసి కాదు. ఎప్పుడైతే గోవుల నుంచి గొల్లరకు పోయినరో వాళ్ళు పతనమైనరు.
ఇప్పటికి కూడా మనం ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో చూస్తే అక్కడ ఉండేటువంటి యాదవులు కాసం వాళ్ళు కోడిగుడ్డు కూడా తినరు, శుద్ధంగా ఉంటారు. వాళ్ళు కృష్ణ భక్తులు, చక్కగా వాళ్లకు అనుష్ఠానాలు, జపాలు, పూజలన్నీ ఉన్నాయి. మీరు గొల్లోళ్ళే కాదంటారు వీళ్ళను, మన వాళ్ళని. ఒక ఆయన ఉన్నాడు, మన సిరిసిల్లలో ఒక ఆయన ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి, వీళ్ళు కాదు మేము అసలైన యాదవులం అని చెప్తారు, మేము కృష్ణుడి వారసులు, వీళ్ళు చింటాలు తాగుతారు, అది బంద్ చేస్తే వాళ్ళు మా వాళ్ళే. ఇక్కడ మన దగ్గర కూడా ఒక విచిత్రం ఏంటంటే, మీకు తెలుసో తెలియదో, ఈ బాన్స్వాడ అవతల గాంధారి అవతల ఒక రామలక్ష్మణపల్లి అని ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక లంబాడి డాక్టర్ గారు డాక్టర్ రామ్ సింగ్ అని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆయన ప్రొఫెసర్, ఆయన భార్య కూడా డాక్టరే. హైదరాబాద్లో పెద్ద నర్సింగ్ హోమ్ ఉన్నది వాళ్లకు. వాళ్ళ ఊళ్ళో కృష్ణుని గుడి కట్టించారు. ఆ కృష్ణుని గుడి కట్టిస్తే ఆ ప్రతిష్టకు నన్ను పిలిచిండ్రు. నాకు అంతవరకు ఆ డాక్టర్ గారు తెలియదు, ఏదో చాలా దూరం 7-8 సంవత్సరాలు పోయి ఆ ప్రతిష్ట చేసిన. అక్కడ కొంతమంది ఉన్నారు, ఆయన లంబాడి, ఆ ఊళ్ళో ఇంక కొంతమంది లంబాడీలు పిల్లలు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఎట్లా ఉన్నారంటే ఎర్రగా మంచిగా, ఇప్పుడు నామాలు పెట్టుకున్నారు, మెడలో జంజం ఉంది, స్పష్టంగా విష్ణు సహస్రనామం ఇవన్నీ చదువుతున్నారు. ఆ పిల్లలను పిలిచిన, ఆయన మీరు వైష్ణవులా అని అడిగినా నేను. కాదు గురువుగారు, మేము లంబాడీలం అన్నారు. లంబాడీలు అంటే మీకు మెడలో జంజం ఉన్నది కదా అంటే, మాకు యజ్ఞోపవీతం ఉంటుంది, మేము ఈ కేటగిరీ కాదు, మేము మధుర లంబాడీలు అంటారు మమ్మలను, మధుర లంబాడీలు. ఆడవాళ్ళు మాత్రం అట్లాగే ఉన్నారు, నెత్తి మీద ఇప్పటికి కూడా కనబడతారు కొంతమంది, నెత్తి మీద ఒక ఏదో మీది కుట్లు ఉంటుంది, నెత్తి మించి కొంగు వేస్తారు వాళ్ళు, ఆకారాలు విట్టే ఉంటాయి. కానీ వాళ్ళు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కూడా తినరట, తాగరు, తినరు. కృష్ణునికి వెన్న, పాలు, పెరుగు నైవేద్యం పెట్టి గవ్వే తింటారట. మేము మధుర లంబాడీలము, మా తిరుమల తిరుపతి దేవస్థానంలో మమ్ములను శిక్షణకు తీసుకుపోయి ఇవన్నీ నేర్పిండ్రు గురువుగారు అని చెప్పిండ్రు. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు గిరిజనులైనప్పటికీ కృష్ణ భక్తులు. కృష్ణ భక్తులు కనుక మేము కృష్ణుడు తింటాం. కృష్ణుడు కళ్ళు తాగలే, మాంసం తినాలి, మేము కూడా తినాం. అంటే అటువంటి నియమంతో ఉన్నవాళ్ళు. వాళ్ళను గిరిజనులు అనడానికి వెళ్ళేది, వాళ్ళు బ్రాహ్మణులు అనాల్సిందే. మొన్న హైదరాబాద్లో మేము నవచండీ లలితా మహాత్రి బహుందరి యాగం చేస్తే అక్కడ మాట్లాడుతూ ఒక మాట చెప్పినాను నేను. వాళ్ళంతా సంతోషపడ్డారు. భారతదేశంలో బ్రాహ్మలు ఎంతమంది అంటే, భారతదేశంలో ఉన్నవాళ్ళంతా బ్రాహ్మలే, కాకపోతే కొందరు చెడిపోయినరు, కొందరు చెడిపోలేదు. దానికి మనం ఏం చేస్తాం కదా. అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, వాడు తప్ప పని చేసి సస్పెండ్ అయ్యిండు, దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏమైనా చేస్తుందా? ఉద్యోగాలు ఇచ్చింది అందరికీ, వాడు తప్పుడు పని చేసి వద్దన్న పని చేసి సస్పెండ్ అయ్యిండు, దానికి ఎవరేం చేయలేరు. అట్లా వీళ్ళ వైశ్యుల యొక్క ధర్మలిది. ఆ తర్వాత శూద్రో ధర్మోపి జీవికా కార్యకారు కార్యజా తద్విద్యాతి శుశ్రూషా పోషణం క్రయ విక్రయై వర్ణధర్మాస్తు మే ప్రోక్త్యా శ్రూయతామాశ్రయాశ్రయా. ఇక శూద్రులు ఏం చేయాలి? జీవనాధారానికి వ్యవసాయం, దానం, యజ్ఞం, తర్వాత ఉద్యోగ వ్యవహారములన్నీ చేయడం వీళ్ళ యొక్క ధర్మం. ఎవరెవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటే సమాజం చక్కగా నడుస్తూ ఉంటుంది. ఇక వర్ణ ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే నరకం. స్వధర్మో నిధనం శ్రేయ. స్వధర్మంలో మరణమైనా సరే ఇతర ధర్మం భయంకరమైందని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇక ఆశ్రమాలు, బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం, ఈ 4 ధర్మాలు ఏ విధంగా ఉండాలంటే, బ్రహ్మచారి కృతోపనయనో సమ్యక్ బ్రహ్మచారి గురోర్గృహే.
శూద్రో ధర్మోపి జీవికా కారుకార్యజా తద్విద్యు శుశ్రూషా పోషణ క్రయ విక్రయ వర్ణధర్మాస్మే ప్రోక్త శ్రూయతామాశ్రయాశ్రయ. వ్యాపారం చేయవచ్చు, వ్యవసాయం చేయవచ్చు, ఉద్యోగం చేయవచ్చు, జీవితాన్ని గడపడానికి చేసి ధర్మము దానమును పట్టుకొని ఉండాలి. ధర్మము దానము ఇవి రెండు మాత్రం వీళ్ళ యొక్క ధర్మాలు. ఉపనయనమైన పిమ్మట బ్రహ్మచారి ఎప్పుడు ఉపనయనం చేయాలి అంటే గర్భాష్టమేషు విప్రాణం అన్నారు. అంటే పుట్టిన 7 సంవత్సరాలకు ఉపనయనం చేయాలి బ్రాహ్మణ పిల్లవాడికి. గర్భద్వాదశేషు క్షత్రియ, క్షత్రియులకు పుట్టినాక 11 సంవత్సరాలకు క్షత్రియులకు ఉపనయనం చెయ్యాలి. 15 సంవత్సరాలకు వైశ్యులకు ఉపనయనం చెయ్యాలి. చేసిన తర్వాత వీళ్ళందరినీ ఏం చేయాలంటే గురుకులానికి పంపి విద్యాభ్యాసం చేయించాలి. పూర్వంలో ఏ విద్య నేర్చుకునేవానికి ఆ విద్య చెప్పేవాళ్ళు. నువ్వేం నేర్చుకుంటావు? నేను ఈ విద్య నేర్చుకుంటా, ఆ విద్య చెప్పి 64 కళలు, అనేకమైనటువంటి శాస్త్రాలు, శిల్పం, చిత్రలేఖనం, పాండిత్యం, నగర నిర్మాణం, ఇంజనీరింగ్, వైద్యం, అనేకమైన విద్యలు ఉండేవి అని మనకు చెప్తున్నారు. నలంద విశ్వవిద్యాలయం లోపల 700 మంది ఆచార్యులు ఉండేవాళ్ళట. 34 విభాగాలలో బోధన చేసేవాళ్ళట. 34 డిపార్ట్మెంట్లు, 700 మంది ప్రధాన ఆచార్యులు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. వాళ్ళ కింద ఉండే అసిస్టెంట్లు, ప్రొఫెసర్లు, రీడర్లు, లెక్చరర్లు వేరే 1000 మంది ప్రతిరోజు భోజనం పెట్టి విద్య చెప్పేవాళ్ళు. నో ఫీజులు లేవు. అటువంటి విశ్వవిద్యాలయాలు సర్వనాశనం చేశారు తురుష్కులు దండయాత్ర చేసి. తక్షశిల, నలంద పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు. అక్కడ ఎక్కడ పాఠశాల లేని కాలంలో మన దేశం లోపల గురుకులాలు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చే నాటికి కూడా మన యావత్ భారతదేశంలో 3000 పాఠశాలలు ఉన్నాయి. 3000 పాఠశాలలు ఉన్నాయి భారతదేశంలో. వాడు వచ్చినాక ఒక్కటి లేకుండా పోయినాయి. మేము స్కూళ్ళు పెట్టినామన్నారు. వాళ్ళు పెట్టిన స్కూళ్ళ యొక్క ప్రభావం ఇంత బాగుంది. విద్యాభ్యాసం చేయించుట, స్వాధ్యాయం, అగ్నికార్యం, భిక్షాటనం. భిక్షువులు ఎవరు అంటే బ్రహ్మచారి, సన్యాసే. బ్రహ్మచారి, సన్యాసి ఇద్దరే భిక్షువులు. ఎవడు పడితే వాళ్ళు వచ్చిన వాళ్ళంతా భిక్ష, వాళ్ళంతా భిక్షువులు కాదు. భిక్షు శబ్దం వర్తించేది ఇద్దరికే. ఎవరికి? బ్రహ్మచారి, సన్యాసి. ఇప్పటికి కూడా మనం బాసర క్షేత్రానికి వెళితే, లేదా కర్ణాటకలో ఉండే గానగాపూర్ క్షేత్రానికి వెళితే అక్కడ ఉండే బ్రాహ్మణులల్లా మంచి మడితో వంట చేసి బ్రహ్మచారులు భిక్షకు వస్తే ఆ భిక్షాన్నం వాళ్లకు వేస్తారు. పవిత్రంగా ఉంచి వేస్తారు. తినకముందు తీసి పెడతారు. అట్లా భిక్ష అన్నం తీసుకొని గురువుగారికి చూయించి ఆ ఆహారాన్ని స్వీకరించి గురువుగారి యొక్క సేవ చేసి గురువు చెప్పినటువంటి యొక్క విద్యను ఏకాగ్రతగా చదువుకోవాలి. అంతేగాని బ్రహ్మచారి ఉన్నవాడు ఎంత దూరం అంటే అద్దం చూసుకోకూడదు. తన ముఖమెట్లతో తన అద్దం చూసుకోకుండా ఉండాలి బ్రహ్మచారి అని చెప్పారు. అట్లాగే గురువాజ్ఞను పొంది గురుదక్షిణ సమర్పించి సమావర్తనం అనేటువంటి యొక్క కర్మ చేసుకొని గృహస్థ ధర్మాన్ని ఇచ్చగలిగితే గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. లేదా నైష్టిక బ్రహ్మచారి అయి గురువు యొక్క ఆజ్ఞతో గురువు ఇంట్లో కానీ, గురువు కుమారుడి ఇంట్లో కానీ, గురువు యొక్క శిష్యుల ఇంట్లో కానీ, లేదా స్వతంత్రంగా కానీ ఉండవచ్చు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి అనగా గురువుగారి ఆజ్ఞ తీసుకొని పెళ్లి చేసుకోవాలి. ఏ విధంగా పెళ్లి చేసుకోవాలి అంటే తనకు ఈడుజోడైన పిల్లనే పెళ్లి చేసుకోవాలి. తతో సమార్షికులాం తుల్యాం భార్యామరోగిణీం
ఉద్వహే న్యాయతో వ్యంగాం గృహస్థాశ్రమకారణాత్ స్వకర్మణా ధనం లబ్ధ్వా పితృదేవాధినాంస్తతా సమ్యక్ సంప్రీణయేత్ భక్త్యా పోషయేచ్చితాం తథా. తనకు అనుకూలమైన కన్య, తన స్వవర్ణం గోత్రం కానిది, వంశం కానిది, ఏకగోత్రంలో ఉంటే అన్నా చెల్లెలు అవుతారు. కనుక ఒక గోత్రం కాకుండా భిన్న గోత్రమైంది, స్వవర్ణంలో ఉన్నది, అంగహీనురాలుగా ఉంది, తర్వాత గుణవంతురాలైంది, వంశము యొక్క చరిత్ర చూసి అప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. కానీ పెళ్లి చేసుకునేటప్పుడు ఇలాంటి దక్షిణ వీడు అడగకూడదు, అడుగుమని లేదు. ఇంకొకటేముంది ఎరికైనా, చాలామంది తెలుసుకోవాలి ఈ విషయం. తండ్రి తన బిడ్డ మీద ఉండేటువంటి యొక్క అభిమానం చేత ఏదో కొంత భూమి కానీ, డబ్బు కానీ, నగలు కానీ ఇస్తాడు. ఇచ్చిన దాని మీద ఎవరికి అధికారం ఉంటుంది? తండ్రి ఇచ్చినటువంటి యొక్క కట్నము మీద ఎవరికి అధికారం ఉంటుంది? బిడ్డకు. ఉన్నదా ఇప్పుడు? అది నా చెప్పుడు కాదు, ఉండేదే చెప్పాలి. దాన్ని స్త్రీధనం అంటారు. అంతేకాదు, భార్యకు భర్త అప్పుడో ఇప్పుడో ఏదైనా ఉంగరమో, నక్ బుక్ పోగో, చెవుల కమ్మలో ఏదో చేయించవచ్చు, దాన్ని కూడా స్త్రీధనం అంటారు. కొడుకులు తల్లికి ఏదైనా ఇవ్వవచ్చు, ఆ కొడుకులు తల్లికి ఇచ్చింది కూడా స్త్రీధనం అంటారు. స్త్రీధనం మీద పురుషునికి అధికారం లేదు. స్త్రీధనం మీద పురుషునికి అధికారం లేదు. బాగా జాయించుకోండి. వాడు ఎటువంటి పరిస్థితిలో కానీ భార్య యొక్క ద్రవ్యాన్ని ముట్టడానికి వీల్లేదు, ముట్టకూడదు ధర్మాత్ముడైన వాడు. మరి ఆ స్త్రీధనం ఎటు పోవాలంటే స్త్రీకే చెందాలి. ఆ స్త్రీ యొక్క ధనం స్త్రీకే చెందాలి. ఎవరికి చెందాలి? బిడ్డకి ఇవ్వాలి. ఒకవేళ బిడ్డ లేదు, మనవరాలు లేదు, దానికి వానికి పుట్టే మనవరాలు, దాని ధనం ఆడపిల్లకే చెందాలి. కానీ మగవాడికి కొడుకులు తీసుకోవడానికి వీల్లేదు, భర్త తీసుకోవడానికి వీల్లేదు. అది ధర్మశాస్త్రం చెప్తుంది. దానికి స్త్రీధనం అంటారు. అంతేగాని నువ్వు వరదక్షిణ తీసుకురాపోని పూర్వంలో ఉండి ఇప్పుడు అది కూడా లేదు, పిల్లనిచ్చే కష్టం. కానీ అనడం మన యొక్క ధర్మశాస్త్రాలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత తల్లిదండ్రులను, పెద్దలను, గురువులను సేవించాలి, ధర్మంగా ధనాన్ని సంపాదించాలి. అట్లాగే ఋతుకాలమందు స్త్రీతో సాంగత్యం చెయ్యాలి, చెయ్యకపోతే దోషం. నిన్న జనక చక్రవర్తి ఋతుకాలంలో భార్యతో సాంగత్యం చెయ్యని కారణంలో నరకాన్ని చూడవలసి వచ్చింది. భార్యను కాదనటానికి వీల్లేదు. తన శక్తిని అనుసరించి పంచమహాయజ్ఞాలు, దేవ, పితృ, ఋషి, తర్వాత దేవ, పితృ, ఋషి, భూతయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. ఈ 5 యొక్క కార్యక్రమాలు చేయాలి. చేస్తే వీడు రుణ విముక్తుడవుతాడు. పితృరుణాన్ని తీర్చుకోవాలి, దేవతలను పూజించాలి, జ్ఞానులను పూజించాలి, పండితులను పూజించాలి. దేవద్విజగురు ప్రాజ్ఞం పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మేందు చరించుట. బ్రహ్మచర్యం అంటే భార్యను విడిచిపెట్టమని అర్థం కాదు. ఈ తర్వాత సంతానాన్ని పొంది ఆ సంతానానికి సంసారాన్ని అప్పగించాలి. వీడికి 70 ఏళ్ళు వచ్చినా కొడుకు వీడి చేతుల్లో ఉండాలి, కోడలు అత్త చెప్పినట్టే వినాలి. మా కోడలు వింటలేదు, చెప్పుడు పని చేయి. నా దగ్గరకు వస్తే మావాడు అస్సలు వింటలేడు, నువ్వు చెప్పుడు పని చేస్తే వాడు విండు పని చేస్తాడు. నువ్వు చెప్పకు, నువ్వు చెప్పితే కదా వాడు వినుడు అనేది. వాడు ఎట్లా నాశనం అయిపోదు. కానీ నువ్వేం చేస్తావు? వాడి పద్ధతి వాడిది, నీ పద్ధతి నీది. నీ పద్ధతులు ఉండు, నువ్వు నాశనం అయిపోతున్నావు. ఎప్పుడు తెలుసుకుంటావు? వాడు కాదు, నువ్వు నాశనం అయిపోతున్నావు.
ఏం చేస్తున్నావు నువ్వు? తెల్లారులేస్తే కొడుకు ఏం చేస్తున్నావు, కోడలు ఏం చేస్తుంది, వీడేం చేస్తున్నావు ఏడుస్తున్నావుగా, నేనేం చేస్తున్నాను చూస్తున్నావా? ఎప్పుడైనా గుడికి వెళ్ళి భజన చేసినావా?